ఉద్భవించారు స్వామి నాగేంద్రుడు. ఈ స్వామివారు ఉద్భవించి సుమారు 6 దశాబ్దాలు దాటిపోతుంది. ఆ రోజు భక్తులకు ఏ విధంగా దర్శనమిచ్చారో స్వామి ఈ క్షణం వరకు రావడం ప్రత్యక్ష నిదర్శనం. కేవలం కొబ్బరికాయ 7 గంటలు ఎక్కువ ఉండదు. ఒలిచిన కాయ 6 మాసాల కంటే ఎక్కువ ఉండదు. 6 దశాబ్దాలు దాటుతున్న అదే రకంగా దర్శనమిస్తున్నారు. ఇది రాయో రాపో అని విమర్శకు కూడా తోవలేకుండా పీచు భాగంతో సుస్పష్టంగా ఇది రాయి కాదురా బాబు కాయేరా అని నొక్కి చెప్తూ దర్శనమిస్తున్న నారికేల నాగేంద్ర స్వామి. ఇక్కడ ఈ స్వామి స్వయంభూ కపోతేశ్వర స్వామి, ఈశ్వరుడు స్వయంభూగా వెలిశారు. సుబ్రహ్మణ్య స్వామి ఎలవేల్పోయారు. తండ్రి కొడుకులిద్దరూ మమేకమే సంయుక్తారాధింపబడి దివ్యక్షేత్రం, రాహువుకి అధిపతి క్షేత్రం, కాళహస్తి ప్రతిరూప క్షేత్రం, దక్షిణ కాశీగా విరాజలుతున్న శైవక్షేత్రం, శక్తి పంచాయతన క్షేత్రం, కేతువుకి అధిష్టాన క్షేత్రం. కావున ఈ క్షేత్రంలో వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, అవయవ రోగాలతో అనారోగ్య పీడితులకు, దాంపత్యం అనుకూలముగా లేనింటి వారికి, కుజదోష సర్పదోష కాల సర్పదోషాలున్నవారు, కార్యసిద్ధి గలవారు 11 మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిపించుకున్నచో స్వామివారి అనుగ్రహము పొందుట ఈ క్షేత్ర విశిష్టత. పునర్దర్శన ప్రాప్తి.